హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ సందీప్ బ్లాగ్స్. చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే ఒక స్పెషల్ డే ఉండే. ఈరోజు సండే. నేనైతే వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, సారీ. మేమైతే ఈరోజు వంటలకైతే వెళ్దామనేసి వెళ్తున్నాం. అంటే వనభోజనాలు ఉంటాయి కదా అండి, అది ఆషాఢంలో వనభోజనాలకు వెళ్తారు కదా. మనకు వర్షాలు మంచిగా పడాలని, పంటలు బాగా పండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలనేసి అందరూ వెళ్తారు కదా. అలాగే మా ఊర్లో కూడా మేమందరం అయితే వెళ్ళాము. ప్రతి ఒక్కరు ఊర్లో అయితే ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర లేకుండా వెళ్ళారు. ఈరోజు స్పెషల్ అయితే పెసరగారెలు, పూరీలు అయితే చేసిన. మా సార్ అయితే మార్నింగ్ వెళ్ళి నేను మటన్ తీసుకొస్తాను 10-10:30కి అట్లా వచ్చిండు. ఇక అప్పుడు మళ్ళీ మటన్ ప్రిపేర్ అయితే చేసిన. తలకాయ సూప్ అయితే పెట్టేసినాము. ఇవి మార్నింగ్ టిఫిన్కి అయితే చేసినాను ఇంటి దగ్గర. ఇక ఎట్లాగో చెట్ల కిందికి వెళ్తే టైం పట్టుద్ది కదా అండి, అందుకోసం అని ఇంటి దగ్గర అయితే ఇవి చేశాను. ఇక పిల్లలకి ఇట్లా తింటారు కదా, వాళ్ళు అప్పటిదాకా ఉండలేరు కదా. మనం చెట్ల కిందికి వెళ్తే 3, 4, 5 అట్లా అవుతుంది కదా అండి తినేసరికి. పిల్లలు ఆగరని ఇంటికాడ ఇవి అయితే టిఫిన్స్ చేసిన. ఇక మేమైతే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని బావి దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇదైతే ఇంటి దగ్గర తలకాయ సూప్ బాగుంది కదా చూస్తుంటూనే. అందరూ వాళ్ళ వాళ్ళ పొలాల దగ్గరికే వెళ్తారు కదా అండి. మేము కూడా మా పొలం దగ్గరికి అయితే వెళ్ళినాం. మేము పోవడంతోనే సగం మధ్యలోనే వర్షం అయితే స్టార్ట్ అయింది. చూడండి మబ్బు ఎలా పట్టిందో, చూసారు కదా. చిన్న చిన్న చినుకులు బాగా ఒకేసారి పెద్దగా వచ్చేసింది. ఇక కాసేపటి తర్వాత ఆగిపోయింది. మళ్ళీ ఆగిపోయాక మేమైతే వంట స్టార్ట్ చేసినాం. కట్టెలకు వాటర్కి ఇబ్బంది అవుతుందేమో, వర్షం పడితే ఎట్లా చిన్నపిల్లల్ని తీసుకొని అనేసి చాలా భయం వేసింది. కానీ వర్షం అప్పుడప్పుడు కొంచెం కొంచెం అయితే వచ్చేసిపోయింది. అంత ఇబ్బంది అయితే ఏం పడలేదు. ఇక పోయినాక కట్టెలు గిట్లా అన్నీ ప్రిపేర్ చేసుకొని దేవుడికి పెట్టే నైవేద్యం అయితే వండినాను ఫస్ట్. తర్వాత జీరా రైస్ ప్రిపేర్ చేసిన. బాగా గాలి వస్తుండే, అందుకనేసి అట్లా పట్ట అయితే కట్టినాం. ఇంటి దగ్గరికి వెళ్ళి వర్షం వస్తుందేమో అనేసి మళ్ళీ ట్రాక్టర్ అయితే తీసుకొని వచ్చినాం. అట్లా సైడ్కి పెట్టి వంట అయితే చేసిన. గాలి బాగా వచ్చింది. ఇక దాన్ని పక్కకు పెట్టినాక అంత ఏమనిపించలేదు. వంట అయితే చేసేసినాం. మటన్ కర్రీ ఇవైతే బావి దగ్గర చేసినాం. వంట చేసుకుంటూ ఇక పిల్లల్ని అయితే చూసుకున్నాను. ఇక వాళ్ళకు కొంచెం స్నాక్స్ అట్లా పెట్టేసి వాళ్ళకు తినబెట్టుకుంటా వంట అయితే ప్రిపేర్ చేసుకున్నాను. పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకోసమని వాళ్ళని చూసుకుంటూ పని అయితే చేసుకున్నా. వీడియోలో చూస్తున్న పొలం అయితే మాదే. వరి నాటుకైతే వచ్చింది. నాటు వేయాలి 2-3 డేస్లో. ఇక మా చిన్నమ్మతో ఉన్నదే కదా, అల్లరి అల్లరి చేస్తుంది. ఇంటికి చిన్నోళ్ళు అంటే రచ్చ రచ్చ చేస్తారు. ఇక మా పెద్ద పాప కొంచెం పర్లేదు, మంచిగానే ఉంటుంది, అంత ఇబ్బంది అయితే ఏం పెట్టదు. వంట మొత్తం కంప్లీట్ అయినాక మనం వండుకున్న గిన్నెలు కొంచెం నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్నాక వనదేవతలు ఉంటారు కదా, దేవుళ్ళకైతే పెట్టేసినాం. ఇక మనం వండుకున్న కూరలు, పరమాన్నాలు, ఇంటి దగ్గర చేసిన టిఫిన్స్ అన్నీ కలిపి పెట్టినాం. కాకపోతే వీడియో అయితే తీయలేదు, వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేరు, అందుకోసమని. ఇక తిన్నాక అందరం కలిసి తిన్నాం. కంప్లీట్ అయింది. ఈవినింగ్ 5 వరకు అయితే మళ్ళీ రిటర్న్ అయినాం. మేము రిటర్న్ అయ్యి ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నప్పుడు బైక్ మీద అయితే వెళ్ళినాం. కానీ అక్కడ పోయినాక వర్షం స్టార్ట్ అయింది కదా, ఇబ్బంది పడతాం అనేసి ట్రాక్టర్ అయితే తీసుకెళ్ళినాం కదా. ఇక ట్రాక్టర్లోనే సామాను ఇట్లంతా చదురుకొని ట్రాక్టర్లోనే మళ్ళీ ఇంటికి అయితే వస్తున్నాం. ఇక మా చిన్న పాప అప్పటిదాకా పడుకో అని ఎంత పడుకో అన్నా కానీ పిల్లలు పడుకోలేదు. చికాకు ఈరోజు మార్నింగ్ నుండి పడుకోలేదు. పిల్లలు పడుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇక ట్రాక్టర్ ఎక్కగానే ఉయ్యాలు ఊపినట్టు అయినట్టుంది, పాపం ఏమంటే పడుకున్నది. ఇక పెద్ద పాప అయితే ముందు కూర్చుంది. కింద ఒక బకెట్ వేసుకొని మరీ కూర్చుంది, పైకి నేను మొత్తం చూస్తా అనేసి. ఇక బయలుదేరి అయితే ఇంటికైతే వెళ్తున్నాం. అందరూ అయితే రైట్ సైడ్లో ఉన్న మామిడి తోటలోకి అయితే వెళ్ళిరు చాలా వరకు. ఇక పీస్ఫుల్గా ఉంటుందని మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు, మా బావి దగ్గరికి అయితే వెళ్ళినాం. చూడండి మామిడి తోటలో అందరు ఉంటారు.
చిన్నపిల్లలు కదా ఈవినింగ్ వరకు ఉండొద్దని మేమైతే జల్దీ అయితే వచ్చేసినాం. మా పాప అయితే పడుకుంది. ఇక అటో ఇటో ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంటికి వచ్చి సామాన్ అంతా ట్రాక్టర్ నుండి దించేసుకొని ఈ మేకలు అయితే పాపం పొద్దుట నుండి కట్టేసి ఉన్నాయి కదా, వాటిని చూసుకోవాలి కదా. చూసుకొచ్చి వాటికి కొంచెం మేతేసి విప్పి వాటర్ తాపి చూసుకున్నాం. మా పెద్ద పాప అయితే మళ్ళా మేక పిల్లలు ఎమ్మటైతే పడ్డది. ఈ డే మొత్తం ఇట్లనైతే గడిచిపోయింది. మొత్తానికైతే హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. బై.